హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అరుణ్ టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే మన మొబైల్లో జెట్ స్పీడ్తో ఇంటర్నెట్ని యూస్ చేయటం ఎలా అన్న దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు చూస్తూ ఉంటారు కొన్ని 2G మొబైల్స్లో కానీ 3G మొబైల్స్లో కానీ లేదంటే 4G మొబైల్స్లో కానీ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీరు జెట్ స్పీడ్లో మొబైల్లో ఇంటర్నెట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. యూట్యూబ్ వీడియోస్ కూడా బఫరింగ్ లేకుండా నీట్గా చూసుకోవచ్చు. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు అరుణ్ టెక్నాలజీ తెలుగు. మీరు ఏం చేస్తారంటే మీ గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చి సెర్చ్లో టైప్ చేయండి పఫిన్ బ్రౌజర్ ప్రో అని చెప్పి టైప్ చేయండి. పఫిన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ వన్ ఇక్కడ 16.41 MB ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది బ్రౌజరు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే డిస్క్రిప్షన్లో ఒకసారి వాడి చూడండి, వాడి చూస్తే స్పీడ్ అనేది మీకే తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. చాలా ఫీచర్స్ కూడా ఉన్నాయి ఇందులో. చూద్దాం, మనం ఈ యాప్ని ఇన్స్టాల్ చేసాము, ఓపెన్ చేసి చూద్దాం. ఇలా ఓపెన్ అవుతుంది మనకి పఫిన్ బ్రౌజర్. ఇక్కడ మనకి ట్యాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ట్యాబ్ మోడ్ కానీ ఎలా ఉంటుందంటే నేను క్లియర్గా చూపిస్తాను మీకు. ఓపెన్ అయ్యేప్పుడు మనకి ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అన్నది నేను క్లియర్గా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవటం వల్ల మీరు జెట్ స్పీడ్లో మొబైల్లో ఇంటర్నెట్ అనేది యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఎంత స్పీడ్గా వస్తుందంటే మీరే చెప్తారు. ఒకసారి వాడి చూడండి. ఈ యాప్ని నేను చెప్పానని కాదు, మీరు కూడా ఒకసారి వాడి చూడండి. వాడి చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట ఎంత స్పీడ్గా ఉంది, ఏంది, బాగా పనిచేస్తుందా లేదా అన్నది మీకే తెలుస్తుంది. ఈ విధంగా ఉంటుంది, ఓపెన్ అవుతుంది. డేటా సేవింగ్ ఫాస్ట్ మోడ్, మొబైల్ డెస్క్టాప్ అని అడుగుతుంది. నేను ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేస్తాను. ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట మనకి మొబైల్ అయితే. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అని టైప్ చేద్దాం. చూడొచ్చు ఫేస్బుక్ ఎంత స్పీడ్గా ఓపెన్ అయిందా అది. అలానే ఇంకో ట్యాబ్ ఓపెన్ చేద్దాం, యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. మన ఛానల్లోకి వెళ్దాం. డైరెక్ట్ ఎంత స్పీడ్గా ఓపెన్ అవుతుంది అన్నది నేను మీకు క్లియర్గా చూపిస్తాను అన్నమాట. మనం టైప్ చేయడమే లేట్ ఫ్రెండ్స్. ఈ చాలా జెట్ స్పీడ్లో ఓపెన్ అవుతుంది అన్నమాట మనకి. చూడొచ్చు ఎంత స్పీడ్గా వచ్చింది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. చూసారా? ఈ విధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వీడియో ఓపెన్ చేద్దాం. మన లాస్ట్ వీడియో వచ్చేసి మై నేమ్ రింగ్ టోన్ సెట్టింగ్ ఓపెన్ చేద్దాం. హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అరుణ్ టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన పేరుని, అందుకే అంత రేటింగ్ వచ్చింది, ఎంత స్పీడ్గా ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ మూవ్ చేస్తున్నా కానీ బఫరింగ్ లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మీరు అనుకుంటారు నా మొబైల్లో ఇంటర్నెట్ స్పీడ్గా ఉంది అందువల్ల స్పీడ్గా మ్యూజిక్ ఓపెన్ చేస్తున్నా. లేదు ఫ్రెండ్స్, మీరు వాడండి, వాడితే కనుక మీకే తెలుస్తుంది. ఇంకో ట్యాబ్ ఓపెన్ చేద్దాం. ఎగ్జాంపుల్ గూగుల్ టైప్ చేద్దాం. మనం టైప్ చేయడం ఫ్రెండ్స్, అది జెట్ స్పీడ్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత స్పీడ్గా ఓపెన్ అయిందా అది. ఇక్కడ ఎగ్జాంపుల్ అమెజాన్
ఓపెన్ చేద్దాం. చూడొచ్చు ఇక్కడ మీకు ఆటోమేటిక్గా లెటర్స్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ పైన బ్రౌజర్స్ కూడా ఇచ్చారు, బింగ్ ఇచ్చారు, గూగుల్ ఇచ్చారు, సెర్చ్ ఇంజిన్స్ అనమాట, యాహూ ఇచ్చారు. ఇటువంటి సెర్చ్ ఇంజిన్స్ ద్వారా మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. చూడొచ్చు ఎంత స్పీడ్గా ఓపెన్ అవుతుంది అన్నది. అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం మనం డైరెక్ట్. చూడొచ్చు ఎంత జెట్ స్పీడ్లో ఎలా ఓపెన్ అయింది అన్నది మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ ఇది ఈ విధంగా మీరు కూడా మీ మొబైల్లో హై స్పీడ్లో ఇంటర్నెట్ని యూజ్ చేసుకోండి. ఈ యాప్ని యూజ్ చేసుకోవడం వల్ల మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మనకు మెనూ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మౌస్ మోడ్ ఇచ్చారు వీళ్ళు. మౌస్ మోడ్ కావాలన్నా మౌస్ మోడ్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. మౌస్ మోడ్ కూడా చూద్దాం మనం. ఈ విధంగా మనం మౌస్ని యారో టైప్లో జరుపుకోవచ్చు అనమాట. చూడొచ్చు ఇక్కడ నేను ఇక్కడ సైన్ ఇన్ ప్రెస్ చేస్తాను. ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మౌస్ మోడ్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్లో నా మొబైల్ స్లోగా ఉండటం వల్ల ఇది సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవ్వడం కొద్దిగా లేట్ అవుతుంది. మీ మొబైల్లో చాలా స్పీడ్గా ఉంటుంది. ఎందుకంటే నా మొబైల్ ర్యామ్ వచ్చేసి 512 MB మాత్రమే, అందువల్ల కొద్దిగా స్లోగా ఉంటుంది. మీ మొబైల్లో మాత్రం స్పీడ్గా ఉంటుంది. మీరు 1 GB ర్యామ్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, 2 GB, 3 GB, 4 GB ర్యామ్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మౌస్ పాయింటర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ చాలా ఫీచర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సెట్టింగ్స్లో కానీ ఎక్కడైనా కానీ నేను ఫస్ట్ టైం సెట్టింగ్స్ ఓపెన్ చేశాను కాబట్టి కొద్దిగా లేట్ అయింది నాకు. ఇప్పుడు వెంటనే రావడం జరిగింది. చూద్దాం, కొద్దిగా స్లో అవుతుంది సెట్టింగ్స్ ఓపెన్ అవ్వడానికి. ఇచ్చారు ఇక్కడ మనకి డేటా సేవ్ కూడా చేసుకోవచ్చు. ఎంత సేవ్ అవుతుంది అన్నది ఇక్కడ పర్సంటేజ్లో కూడా చూపించింది. చాలా ఆప్షన్స్ ఇచ్చారు. థీమ్ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పాపప్స్ బ్లాక్ చేసుకోవచ్చు, అలౌ చేసుకోవచ్చు. నాకు పాపప్ అవసరం కాబట్టి నేను అలౌ చేశాను పాపప్స్ని. స్మార్ట్ జూమ్ ఇచ్చారు. ఫోర్స్ ఎనేబుల్ జూమ్ అంటే తెలుసు ఫ్రెండ్స్, మనం ఏదైనా వెబ్సైట్ చూస్తూ వెబ్సైట్ని మన 2 ఫింగర్స్ పెట్టి ఇలా అని చెప్పేసి ఫుల్ జూమ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా జూమ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఫోర్స్ జూమ్ అంటారు. ఈ విధంగా మనం ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఇలా జూమ్ చేసుకోవచ్చు. కొన్ని మొబైల్స్లో కూడా ఉంది, యాప్స్లో కూడా ఉంది ఈ ఫీచరు. ఇక్కడ చూస్తూనే మనకు కావాలంటే మనం దాన్ని డెస్క్టాప్ మోడ్లోకి మార్చుకోవచ్చు. చూడొచ్చు ఇప్పుడు ఎంత స్పీడ్గా డెస్క్టాప్ మోడ్ అనేది ఓపెన్ అయింది అన్నది. మీరు డెస్క్టాప్ ఫీల్ని కూడా ఈ మొబైల్లో ఈ యాప్లో చూడొచ్చు అనమాట, పొందొచ్చు ఈ యాప్లో. ఫ్రెండ్స్ ఈ యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా మనకి చూడొచ్చు ఇక్కడ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిస్టంలో ఓపెన్ అయింది అనమాట. మనకి ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. ఇందాక మనం ఆల్రెడీ ట్యాబ్ ఓపెన్ చేసాం కదా, ఆ ట్యాబ్ని యూట్యూబ్ ట్యాబ్ని డెస్క్టాప్ మోడ్లోకి ఓపెన్ చేద్దాం. రిక్వైర్డ్ డెస్క్టాప్. చూడొచ్చు యాజ్ ఇట్ ఈస్ సిస్టంలో ఓపెన్ అయింది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆన్ టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన పేరుని కాలర్ టోన్గా కానీ రింగ్ టోన్గా కానీ ఎలా సెట్ చేసుకోవాలన్నది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు ఆన్ టెక్నాలజీ తెలుగు. ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇటువంటి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. వీడియోని ఎంత ఫార్వర్డ్ చేసినా కానీ బఫరింగ్ లేకుండా వచ్చేసి మైరో అలానే సెట్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇక్కడ అప్డేట్ అయితే ఇక్కడికి వస్తుంది. లేదంటే కనుక సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇప్పుడు చూద్దాం మళ్ళీ వేరే ఇక్కడ ఆడియో ప్రొఫైల్ కానీ కెమెరా యాప్ గురించి చూద్దాం. వీడియో హలో ఫ్రెండ్స్ మీరు ఏంటంటే మాత్రం జెట్ స్పీడ్లో ఓపెన్ అవుతుంది. జస్ట్ పాజ్లో మీరు సర్చ్ చేస్తారు, అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మీరు నా నోటిఫికేషన్ తీసుకోవడానికి ఫ్రెండ్స్. ఐఫోన్ ఏం చేస్తారంటే మీరు 8 మెగాపిక్సెల్ ఎంత స్పీడ్గా ఓపెన్ అవుతుందో చూసారు కదా ఫ్రెండ్స్.
16 మెగాపిక్సెల్ కెమెరా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇటువంటి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే తీసుకొస్తానో ఆ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లో కానీ మీ యూట్యూబ్ నోటిఫికేషన్లో కానీ చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీరే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.